ఈ భాగవత ధర్మాలు గల వేదవాణిని బ్రహ్మ తన పుత్రుడైన స్వయంభూ మనువుకు ఉపదేశించాడు. సో ఆయన కొడుక్కి బ్రహ్మగారు చెప్పాడు స్వయంభూ మనువు. స్వయంభూ మనువు నుండి దీనిని భృగువు, అంగీరసుడు, మరీచుడు, పుహలుడు, అత్రి పునశ్చుడు, క్రతువు అనే 7 ప్రజాపతులు గ్రహించారు. ఈ బ్రహ్మగారి శరీరం నుంచి ప్రజాపతులు పుట్టారు. అంటే ఏమిటి? సృష్టి చేయాలి కదా. అన్ని రకాల 84 లక్షల జన్మరాశులని పుట్టించడానికి సృష్టి జరగాలి. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్పారు. మీరు అనుకుంటున్నారేమో పావుల్ని సృష్టి చేసినటువంటి మానవులు ప్రజాపతులు ఉన్నారు. అలాగే కీటకాలని రకరకాలు సృష్టిలో ఏమేమి జన్మకి రావాలో, ఎవరి కర్మను బట్టి ఏ జన్మకి రావాలో ఆ జన్మకు కావాల్సిన అవతారాలన్నీ కూడా వీటిని వాళ్ళే సృష్టి చేశారు. అలా బ్రహ్మగారు చెప్పినా కూడా సృష్టి కార్యక్రమంలో మేము ఈ సంసార లంపటంలో ఉండము, బ్రహ్మజ్ఞానంలోనే ఉంటాము, మాకు అది వద్దనన్న వాళ్ళు సనక సనందనాథుడు. వీళ్ళు నలుగురు. మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు, సృష్టి చేశారు. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చెప్తాం, విందాం, చూడండి. తర్వాత 7 ప్రజాపతులు గ్రహించారు ఈ విద్యని వాళ్ళు. ఎందుకని? నువ్వు ఏదైనా పని చేయాలంటే ఒక జ్ఞానం కావాలి కదా నాన్న. ఆ జ్ఞానం బ్రహ్మగారి దగ్గర నుంచి అందింది వాళ్ళకి. దాని ఆధారంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. తదనంతరం ఈ బ్రహ్మఋషుల సంతానమైన, ఇక వాళ్ళు బ్రహ్మఋషుల సంతానం ఎవరు వచ్చారో చూడండి. దేవ, దానవ, గుహ్యక, మనుష్య, సిద్ధ, గంధర్వ, విద్యాధర, చారణ, కిందేవ, కిన్నెర, నాగ, రాక్షస, కింపురుషాదులు తమ పెద్దల ద్వారా ఈ భాగవత ధర్మాలను గ్రహించారు. ఇప్పుడు ఇది వచ్చింది గనక ఇప్పుడు మనం భగవద్గీతలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సృష్టి అంతా కూడా ఈ 7 ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే బాధ్యత వహించారు అని మనకు భగవద్గీతలో చెప్పబడుతోంది. ఈ 7 ఋషులు, ఈ 7 ఋషుల యొక్క సంతానమే మనం అందరం అయి ఉన్నాం. కాబట్టి నీవు మధ్యకాలంలో చేసుకున్నటువంటి జీవుడుగా వచ్చి మధ్యకాలంలో నువ్వు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని బట్టి నువ్వు ఒక చోట జన్మించడం అనేది జరుగుతోంది. తాకలివాడు ఒకడు దీని కింద వాడు పుడుతున్నాడు. దానికి ఆధారం ఏమిటంటే వాడు కింద జన్మలో చేసుకున్నది. కానీ ఎవరు ఏ జన్మలో జన్మించినా వాళ్ళ మొదలు ఎక్కడి ఉంది అంటే 7 ఋషుల యొక్క దీంట్లోంచి ఉంది. కాబట్టి వాళ్ళు నేను మాలవాడిని లేక మాదిగవాడిని, నాకు ఏదీ లేదు, చాలా నేను చిన్న దీనిలో ఉన్నాను అని వాళ్ళు ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టడానికి ఇప్పుడు మహాబ్రాహ్మణుడుగా పుట్టిన మాకు ఎట్లా మనందరికీ ఋషులు ఉన్నారో ఆ విధంగా ఆ ఋషులు వాళ్ళకు కూడా ఉన్నారు. అయితే తేడా ఏమిటంటే వీళ్ళు పరంపరగా ఆ ఋషులు ఎవరో వీళ్ళు తెలుసుకుని స్మరిస్తున్నారు, వాళ్ళకి అది తెలియదు, అంతే తేడా. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, లేదా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, ఆ విధంగా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొంతమంది గోత్రం ఏమని అడిగితే ఏం చెప్తాం, వాళ్ళకి తెలియదు పాపం. అయితే కానీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ గోత్రం, ఎందుకని ఈ 7 ఋషుల కాంబినేషన్లో వచ్చినవి కొన్ని గోత్రాలు. సో ప్రతి వాళ్ళకి గోత్రంలో వెనకాల 2, 3, 4, 5, 7 7 ఋషులు ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన, 7 7 ప్రజాపతులు గ్రహించారు ఆ బ్రహ్మజ్ఞానాన్ని. తదనంతరం ఈ బ్రహ్మ ఋషుల సంతానమైన దేవ, దానవ, గుహ్యక, మనుష్య, సిద్ధ, గంధర్వ, విద్యాధర, కిందేవ, కిన్నెర, నాగ, రాక్షస, కింపురుషాదులు తమ పెద్దల ద్వారా ఈ భాగవత ధర్మాలను గ్రహించారు. సో వీళ్ళందరికీ కూడా ఇది అదే కృష్ణుడు ఏం చెప్పడం భగవద్గీతలో, నేను మొట్టమొదటిలో సూర్యుడికి చెప్పాను, తర్వాత ఇంకెవరికి చెప్పాను అన్నాడు మన కృష్ణుడు. ఎవరో రాజుకు చెప్పాడు, ఆ రాజు ద్వారా సో మొత్తం మీద అట్లా వచ్చింది, రాజులందరికీ వచ్చింది. అందుకని రాజులకి ముందుగా ఈ బ్రహ్మజ్ఞానం చెప్పబడింది. సో ఎందుకని వాళ్ళకి చెప్పబడింది అని మనం కొద్దిగా ఆలోచించేటట్లయితే, రాజుగా ఉన్నవాడు సత్వగుణము రజోగుణము 2 కలిగి ఉంటాడు. సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం కూడా ఉంటుంది. ఎందుకని? సత్వగుణంతో ధర్మ అధర్మములు తేడా తెలుస్తుంది అతనికి. రాజ్యం చేయాలి, ఆయన ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, ధర్మం తప్పితే సరిచేయాలి.
అందుకని ఆ క్షాత్రం ఎవరినన్నా శిక్షించాలంటే ధైర్యం ఉండాలి. అర్థమైందా? పంతులు గారిని కూర్చోబెడితే ఎవరిని కొడతాడు రా, కొట్టలేడాడు, పారిపోతాడు ఏదైనా వచ్చిందంటే. అర్థమైందా? కాబట్టి రజోగుణం ఉన్నవాడు అది చేయగలడు. అందుకని రాజులకి ఈ బ్రహ్మజ్ఞానం నేర్పబడింది. ఎందుకు? వాడు రాజ్యం చేసేటప్పుడు సరైన ధర్మాన్ని పాటించాలి. ధర్మం గురించి తెలియకుండా వాడు ఏ విధంగా చేయగలడు? సో అందుకని వాళ్ళు ఆ విధంగా రాజఋషులు అయ్యారు. అర్థమైందా? ఇది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది ప్రతి దానికి కూడా. సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళు అన్నీ తెలుసుకున్న తర్వాత అన్ని జాతుల వ్యక్తుల స్వభావాలు, అన్ని జాతుల వ్యక్తుల స్వభావాలు, వారి జన్మ వాసనలు, అంటే కిందటి జన్మల్లో నీకు మిగిలిపోయిన కోరికలు, వాసన, అదే కారణ శరీరం. సో అవి తర్వాత సత్వ రజస్తమో గుణాలను అనుసరించి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మానవులుగా మనం అందరం పుట్టినప్పటికీ రామచంద్రంకున్న లక్షణాలు నాకు లేవు, నాకున్నవి రామచంద్రం లేవు, రామచంద్రంకున్నవి నాకున్నవి కనకయ్యకి లేవు. పేరుకి అందరూ మనుషులే. మరి మనలోనే చాలామంది దొంగలు ఉన్నారు, హంతకులు ఉన్నారు, తర్వాత మానభంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, చాలా ఉత్తములైన పురుషులు ఉన్నారు, దానాలు ధర్మాలు చేసి గొప్ప దీన్ని చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ మానవులే. ఇక్కడ ఎందుకు దీనికి బేసిస్ ఏమిటి వస్తుంది? అవి అన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ యొక్క స్వభావాలు, తర్వాత వారి జన్మ వాసనలు, అనగా పూర్వజన్మలో నీకున్న వాసనలు, తర్వాత నీలో ఉన్న గుణాల ప్రభావం, వీటి వలన ఈ తేడాలు వస్తున్నాయి. కనుక వారందరూ తమ తమ స్వభావాన్ని అనుసరించే, ఇక చూడు ఏం జరిగిందో డేంజరు, తమ తమ స్వభావాన్ని అనుసరించే ఆ వేదవాణికి భిన్న భిన్న అర్థాలు తీసి వారి భావాలకు అనుగుణంగా వ్యాఖ్యానించుకున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పాడే వేదవాణిని అన్వయం చేసి చెప్తున్నారా, ఎవడికి తోచినట్టు కాబట్టి అతను అడిగాడు కదా, అందరూ అన్ని మార్గాలు మంచివని చెప్తున్నారు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఈయన. చెప్పిన వేదం ఒకటే, కానీ చూసినవాడు ఒక కంటితో చూసినవాడేమో ఒక విధంగా మాట్లాడుతున్నాడు, రెండు కళ్ళతో చూసినాడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, మెల్లకన్నుతో చూసినాడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఉన్న వస్తువు ఒకటే. అర్థమవుతుందా? సో చెప్పే దాంట్లో తేడా ఎందుకు వస్తుంది? చూసేవాడి యొక్క చూపుని బట్టి వస్తుంది. సో ఇక్కడ అది చెప్తున్నాడు. వారందరూ తమ తమ స్వభావాన్ని అనుసరించి, అంటే నీవు ఇప్పుడు ఆశ్రమం పెట్టావు, దోచుకోవడమే నీ ఉద్దేశంగా ఉంది కాబట్టి అవే నువ్వు నేర్పుతావు అందరికి. అందరినీ మాయ చేసి తీసుకురండిరా, నీవు వచ్చిందంటూ నీకు 10%. అప్పుడు మీరు చేస్తారు, ఎంత శ్రద్ధగా చేస్తారంటే సేవాసలు నేను చెప్పలేను. వచ్చిన భక్తులందరినీ లైన్లో నుంచోబెట్టడం, అది చేయడం, చొక్కాలిప్పడం అన్నీ దగ్గరికి జాగ్రత్తగా చేసుకొస్తారు. ఎందుకని? గురువుగారు సాయంత్రం సంపాదించినట్టు మీకు 20% వచ్చేస్తుంది. ఫ్లరిష్ అయిపోవచ్చు అందరూ కూడా. నువ్వు అన్యాయం చేయకూడదురా, అబద్ధం ఆడకూడదురా అని చెప్పావనుకో, ఎందుకు యథమ కొలువు మనకని చెప్పి అనిపిస్తుంది కదా? నిజమా కదా? అది. సో చెప్పేవాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఆ వేదం ఒకటే, వేదవాణికి భిన్నమైన అర్థాలు తీసి వారి భావాలకు అనుకూలంగా, ఇప్పుడు నేను ఏదో విధంగా మోసం చేసి నేను కోళ్ళు సంపాదించుకోవాలి, నా ఉద్దేశం అది. దానికోసం మీ అందరికీ అదే చెప్తూ ఉంటాను మార్గం. వచ్చిన వాడికల్లా నేను ఉపదేశం ఇస్తూ ఉంటాను, ఓ 10,000 తీసుకుంటారా వాడికి అని నీకు చెప్తాను. సో నువ్వు ఇద్దరిని మలేసావు అనుకో, 20,000 వస్తుంది నాకు, నీకు సార్ 2,000 4,000 నీకు వచ్చేస్తుంది. అప్పుడు నీకు నాకు కొట్లాడేమన్నా ఉందిరా? మంచి మార్గంలో ఉండాలిరా, వద్దురా అని అంటాం, నీకు కోపం రావడం ఇవన్నీ ఉన్నాయా? ఉండవు. అందరూ కలిసి ప్రపంచాన్ని మోసం చేసి ముంచేసి లోపు కూడా. అది చెప్పట్లేదు కనుక ఇక్కడ మీకు కష్టం అయిపోతుంది. ఉన్న రహస్యం అదే, ఇంతకన్నా ఏం లేదు. తర్వాత వారి భావాలకు అనుకూలంగా, ఇప్పుడు మాకు భావం ఏముంది? అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, నిజాయితీగా ఉండండి, నిజం చెప్పండి, ఇవన్నీ మేము చెప్తున్నాం. ఎవరికి రుచిస్తుందిరా కనకయ్య? కష్టం, రుచించదు. సరే ఓకే.